అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్‌కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగిచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా కొద్ది నిమిషాలు ఆగితే 8:10 అవుతే నేను బెహ్రెన్లో దిగుతాను. దేవుని కృప, ఇది నా మొదటి విదేశీ ప్రయాణం. ప్రభు కృపను బట్టి ఆ స్థలాల్లో దేవుడు మమ్మల్ని వాడుకోరని ప్రార్థన చేయండి. పూర్వదినాలు మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మా స్థితిగతి ఇది కాదండి. మాదొక చిన్న పాక మందిరం. ఎన్నో శ్రమల మధ్యన మేము ప్రయాణం చేస్తూ ఉండేవాళ్ళం. మా తల్లిదండ్రులు మినిస్ట్రీ ప్రారంభించిన తర్వాత నేను పుట్టక ముందు ఒక మంచి దైవజనురాలు మా తల్లిగారి దగ్గరికి వచ్చి, అమ్మ మీకు ఒక అబ్బాయిని దేవుడు ఇవ్వబోతున్నాడు, దేశ విదేశాల్లో ప్రభు వాడుకోబోతున్నాడంటే మా తల్లి విశ్వాసంతో ప్రార్థన చేసింది. ప్రభా, నా బిడ్డల్ని పరిచర్కి వాడుకో ప్రభా అని. దేవుని మహాకృప, ఎన్ని శోధనల మధ్యన మేము ప్రయాణం చేస్తున్నా ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తుపట్టుకుని మా తల్లి ప్రార్థన చేస్తూ ఉండేది. మా స్థితిగతులు అంతంత మాత్రమే ఉండేవి. ఆ చిన్న పూరుపాకలో ఉన్నప్పుడు మా తల్లిగారు మా తల్ల మీద చేయేసి, ప్రభా నీ పరిచర్లో దేశ విదేశాల్లో వాడుకో ప్రభా అంటే నాకు మనసులో అనిపించేది, ఈరోజు మేము సమృద్ధిగా తింటే రేపు కొరతలుండే పరిస్థితులు, మమ్మల్ని అభిమానించేవారు ఎవరు లేరు. మా సేవా పరిచర్లో మమ్మల్ని ప్రేమించిన వారు ఉన్నారు, మమ్మల్ని ద్వేషించిన వారు కూడా ఉన్నారు. మా జీవితంలో ఉంటామని ప్రమాణం చేసిన వారు ఉన్నారు, ఆ ప్రమాణం చేసిన వారు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కొంతమంది మా క్షేమాన్ని కోరుకున్నారు, కొంతమంది మేము పాడైపోవాలి, మా సంఘము నాశనం అయిపోవాలని కోరుకున్నారు. ఇన్ని తరుణాల మధ్యన మా తల్లి దేవుడిచ్చిన వాగ్దానాన్ని మర్చిపోకుండా ప్రార్థన చేసింది. ఎన్నడూ ఆశను కోల్పోలేదు. పరిస్థితులు వస్తాయి, ఎన్నెన్నో క్లిష్టమైన ఇబ్బందులు మన జీవితాలు ఎదురవుతూ ఉంటాయి. కానీ మనకి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కదా. ఆయన వైపు మాత్రమే మా తల్లి చూడగలిగింది. దేవుని కృపను బట్టి 2014లో నాకు బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. అందరూ అన్నారు, ఇంక వీడి జీవితం అయిపోయింది, నేను చనిపోతే మా మందిరాలకి తాళాలు వేద్దాం అనుకున్నారు. ఎంతోమంది విశ్వాసులు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కొంతమంది ఇట్లా వేలెత్తి చూపి ఇంకైపోయింది వారి జీవితం అన్నారు. కానీ దేవుని కృప, ఈరోజు దేవుడు అనేక చోట్లకు పంపించడమే కాదు, చక్కటి పేరుని, చక్కటి బలమును ప్రభు మాకు అనుగ్రహించాడు. ఇదంతా మేము అనుభవించడానికి గల కారణం ఏంటి తెలుసా? మేము గొప్పవారమని కాదు, కానీ మా వెనకాలని నడిపిస్తున్న దేవుడు చాలా ఉన్నతమైన వాడు. ప్రియ సంగమా, ఆ దేవుడిని కలిగి ఉన్న మీరు ఎంత అదృష్టవంతులో. మీరెప్పుడు ధైర్యం కలిగి ఆశను కోల్పోకుండా ప్రార్థన చేయండి. వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, కానీ శ్రమల మధ్యన ప్రభువును మాత్రం విడిచిపెట్టకండి. ఎందుకో తెలుసా? ఆయన చాలా ఉన్నతమైన వాడు. దేవుని వాక్యాలు అద్భుతంగా రాయబడిన మాట 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ మాట చదవగలిగితే, దరిద్రులను అధికారులతో కూర్చోబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిగల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. నిజంగా చెప్పాలంటే మేము ఆ దరిద్రులమండి. మా జీవితంలో ఎందుకు పనికిరాని పరిస్థితుల మధ్యన మేము ఉన్నాం. మరణకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం, లేమిగల స్థితిలోకి వెళ్ళిపోయాం. మమ్మల్ని లేవనెత్తవారు ఎవరు లేరు, కానీ యేసయ్య మా బ్రతుకులను మార్చాడు. యేసయ్య మా జీవితాలను మారుస్తూ వచ్చాడు. ఈరోజు నీ స్థితి కూడా అట్లా ఉండొచ్చు, కానీ కంగారు పడకండి, దేవుడు మీ స్థితిని మారుస్తాడు. పరిస్థితులు మార్చే విషయంలో మన ప్రభుని మించిన వారు మరొకరు లేరు. అందుకే నువ్వు ఆశను కోల్పోకుండా మోకాల్లోని ప్రభు సందులో విశ్వాసముతో విజ్ఞాపన చేయగలిగితే ఈరోజు నీ స్థితిని నా ప్రభు మార్చబోతున్నాడు. లేమిగల వారిని, ఎన్నిక లేని వారిని ఆయన అధికారుల దగ్గర కూర్చోబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఉన్నతమైన ఆస్తికర్తలుగా దేవుడు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. కోల్పోయినవన్నీ ప్రభు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియ సంగమా, మనం ఆరాధిస్తున్న దేవుడు శక్తి కలిగిన వాడు. చాలామంది నా వైపు ఎట్లా వేలెత్తి చూపు అన్న మాట్లాడి తెలుసా? ఇంట్లో అందరూ బాగుపడతారండి, ఒక్క జోషి తప్ప అని అన్నారు. ఈ మాటను హృదయాన్ని పెట్టుకుని చాలా గాయపడ్డాను. కానీ నా బాధ అంతా ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయడం ప్రారంభించాను. ప్రభా, ఈ పెంట కుప్పల మీద ఉండేవాడికి విలువివ్వగలిగిన ఒకే ఒక్క దేవుడు నీవే, నా బ్రతుకుని నీకు అప్పగిస్తానని ప్రార్థన చేశాను. ఈరోజు మీ కుటుంబానికి విలువ లేకపోయినా, చాలామంది మిమ్మల్ని తృణీకరించిన, మీకుండిన దేనస్థితిని బట్టి అనేక మంది మిమ్మల్ని వెలివేస్తున్నా, మీరు ఆశను కోల్పోకుండా ప్రార్థించండి. దేవుడు మీ జీవిత చరిత్రను మార్చగలడు. యేసేబుని తక్కువ అంచనా వేశారు, కానీ అతన్ని దేవుడి సింహాసనం ఎక్కించాడు. దావీదుని తక్కువ అంచనా వేశారు, దావీదుని దేవుడి సింహాసనం ఎక్కించాడు. దానియేలుని తక్కువ అంచనా వేశారు,
దానియేలుని ఉన్నతమైన అధికారిగా దేవుడు మార్చాడు. స్థితి మార్చే విషయంలో మన ప్రభుని మించిన వారు ఎవరు లేరు. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. మీరు విశ్వాసంతో ఉండండి. మీ స్థితిని దేవుడు మారుస్తాడు. గాడ్ బ్లెస్ యూ. అలాగే ప్రాముఖ్యంగా నా బహ్రెయిన్ ప్రయాణం కోసం ప్రార్థన చేయండి. అలాగే తప్పకుండా నేను అక్కడ లైవ్కి వస్తాను. మీకు తెలిసిన వాళ్ళకి ఇంటిమేట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.